ప్రశ్నారావణ్‌ను ప్రజల నుంచి పోలీసులు కాపాడే పరిస్థితి. ఈరోజు 'సాక్షి' పేపర్‌లోనే రాశారు. మామూలుగా 'సాక్షి' పేపర్‌లో ప్రభుత్వానికి అనుకూలంగా, పోలీసులకు అనుకూలంగా వార్తలు రాయరు. కానీ జన సైనికుల నుంచి ప్రశ్నారావణ్‌ను పోలీసులే కాపాడారు అనే వార్త ఇవాళ 'సాక్షి' పేపర్‌లో రాశారు. నిజంగానే ప్రశ్నారావణ్‌ని అరెస్ట్ చేసిన ప్రతి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ప్రజలు, మహిళలు, జన సైనికులు చాలా పెద్ద ఎత్తున గుమిగూడి అతన్ని మాకు అప్పజెప్పండి మేము చూసుకుంటాం. నిజానికి పోలీసులు, ప్రభుత్వం గనక ప్రశ్నారావణ్‌ని వదిలేస్తే ప్రజలు, మహిళలు, జన సైనికులు ఈపు పగలగొట్టేటట్టు ఉన్నారు. అంటే జనంలో ఎంత వ్యతిరేకతో చూడండి. కాకపోతే ఇక్కడ నేను జన సైనికులకైనా, కనీసం మహిళలకైనా నేను చెప్పదలుచుకునే మాట ఏంటంటే, మీరు ప్రశ్నారావణ్‌ని చూడొద్దు. అతను వెనకాలున్న 'బిగ్ బాస్'ని చూడండి. ఇప్పుడు ఇతన్ని టార్గెట్ చేయటం వల్ల, ఇతన్ని మీద గొడవ చేయటం వల్ల, ఇతన్నేదో అనటం వల్ల ఎందుకంటే మీకు అతను కనపడుతున్నాడు. అతను మాట్లాడిన మాటలు మీకు కనపడుతున్నాయి కాబట్టి అతని మీద మీకు ఆవేశం వస్తుందన్న మాట వాస్తవమే. నేను కాదనట్లేదు. కానీ అతనితో మాట్లాడిస్తున్నది ఎవరు? అతని వెనకాలున్న రహస్య ఎజెండా ఏంటి? దాన్ని క్రియేట్ చేసిందెవరు? ఇది ఆలోచించండి. ఇది ఆలోచించినప్పుడు మీకు కనపడేది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు హిందూ మతంలో చీలికలు తీసుకురావాలి. హిందూ మతంలో ఉన్న దళితులనందరిని తీసిపోయి క్రిస్టియన్స్‌లో చేర్చాలి. క్రిస్టియన్స్‌లో చేరిస్తే ఆ ఓట్ బ్యాంక్ నాకే వస్తది అనే ఆలోచనతోటి ఈ దళిత క్రిస్టియన్ అనేటువంటి ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేసి వీళ్ళని ముందు పెట్టి సనాతన ధర్మం అనేటువంటి ఒక నినాదాన్ని ఎత్తుకున్నందుకు పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ లేదు రాధా మనోహర్ దాస్‌ని టార్గెట్ చేస్తూ, సరే రాధా మనోహర్ దాస్ అంటే కొద్దిగా కాంట్రవర్సీ వ్యక్తి. అతన్ని పక్కన పెట్టేస్తే పచ్చేంచి పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ హ్మ్. అంటే పవన్ కళ్యాణ్‌ని ఎందుకు టార్గెట్ చేశాడు ఈ ప్రశ్నారావణ్ అన్న విషయాన్ని ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అభిమాని అయినటువంటి ఈ ప్రశ్నారావణ్ ఎందుకు ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నాడు? ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు అంటే, ఒకప్పుడు చెగువీర అన్నప్పుడు, కమ్యూనిస్టు అన్నప్పుడు పవన్ కళ్యాణ్ నచ్చాడు. కానీ సనాతన ధర్మం అనగానే పవన్ కళ్యాణ్ నచ్చకుండా పోయాడు. ఇప్పుడు వీళ్ళందరి ఎజెండా ఏంటి? జడా శ్రవణ్ ఎజెండా అయినా, లేదు ప్రశ్నారావణ్ ఎజెండా అయినా, వీళ్ళ వెనకాలున్న జగన్మోహన్ రెడ్డి ఎజెండా అయినా ఒకటే ఎజెండా. హిందూ మతంలో చీలిక తీసుకురావాలి. హిందూ మతంలో ఉన్న దళితుల మొత్తాన్ని తీసుకెళ్ళి క్రిస్టియన్స్‌లో కలపాలి అన్నట్టుగా కనపడుతుంది. అనుమానం వస్తుంది వాళ్ళని చూస్తే, వాళ్ళ మాటలు చూస్తే. అలా కనపడుతున్నప్పుడు సరే ఆ అనుమానం నిజమైనా కాకపోయినా వీళ్ళతో మాట్లాడిస్తుంది, వీళ్ళ హిడెన్ ఎజెండాలో ఉన్నదైతే జగన్మోహన్ రెడ్డేగా. కాబట్టి అతన్ని క్వెషన్ చేయండి. జగన్మోహన్ రెడ్డిని క్వెషన్ చేయండి. ఎంతమందిని నువ్వు తయారు చేస్తావు ఇలా అని చెప్పేసి. గతంలో శ్రీరెడ్డిని ముందు పెట్టి, పంచప్రభాకర్‌ని ముందు పెట్టి, బోరుగడ్డ అనిల్ కుమార్‌ని ముందు పెట్టి, పోసాని కృష్ణమౌళిని ముందు పెట్టి, ఇంకెవరెవరో ఉన్నారు కదా! నాకు టక్కున పేర్లు గుర్తు రావట్లేదు గాని. వాళ్ళందరిని ముందు పెట్టి చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ని, చివరికి వాళ్ళ కుటుంబాలని. పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ ఇంట్లో ఉన్నటువంటి ఆడబిడ్డలను కూడా ఇష్టం వచ్చినట్టుగా తూలనాడటం. తూలనాడే బ్యాచ్ ఇది. విమర్శించే బ్యాచ్ మళ్ళీ అంబటి రాంబాబు, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, ఆర్‌కే రోజా, కొడాలి నాని, ఇది వల్లభనేని వంశీ ఇదొక రకమైన బ్యాచ్ మళ్ళా. ఎవరి స్థాయిలో వాళ్ళు, ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు. వీళ్ళందరిని క్రియేట్ చేసి నడిపిస్తుందెవరు? వీళ్ళందరికీ స్క్రిప్ట్ ఇచ్చి నడిపిస్తుందెవరు? మాట్లాడిస్తుందెవరు? వెనకాలున్న జగన్మోహనుడు. అతన్ని క్వెషన్ చేయాలి. ఇప్పుడు ఈ ఇప్పుడు ఈ ప్రశ్నారావణ్ కాకపోతే ఇంకొక బావన్, ఇంకొక గావన్, ఇంకొక తోవన్, ఎవడో ఒకడు పేరు మారిద్ది. మనిషి మారతాడు. కానీ వాళ్ళ ఎజెండా అనేది క్లియర్. వాళ్ళ ఒక ఎజెండాతో ముందుకొస్తున్నారు. ఆ ఎజెండాని తెలుసుకోవాలి. ఆ ఎజెండాని క్రియేట్ చేస్తున్న వ్యక్తిని, అతని స్వార్థాన్ని గమనించాలి. అతన్ని క్వెషన్ చేయాలి. ఈ రాజ్య భటుల మీద, రాజ్య సైనికుల మీద కాదు కోపాన్ని చూపించాల్సింది. వెనకాలున్న రాజు ఈ రాక్షస రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి రాజుని క్వెషన్ చేయాలి. అది నా ఉద్దేశం.
ఇక్కడ మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి.